వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నము చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్నారు. స్పోర్ట్స్ అయితేనేమి, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అయితేనేమి, తర్వాత NNMS లో మెరిట్ స్టూడెంట్స్ గా రావడం కానివ్వండి, IIIT వల్ల కూడా పిల్లలు ఒక 2 IIIT సీట్స్ రావడం కానీ జరిగింది. తర్వాత మనకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల శుభాభివందనాలు. వేదిక అలంకరించిన మిత్రులకి, స్థానిక కార్పొరేటర్కి, హెడ్ మాస్టర్లకి, అధ్యాపకులకి, అధ్యాపకేతర సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి 2 చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నికల్లో ఏదో హామీ ఇచ్చారో, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరి బిడ్డలకి తల్లికి వందన కింద ఆ యొక్క ప్రోత్సాహకరిస్తామని చెప్పారు. అవన్నీ కూడా ఎంతో సక్రమంగా అమలు జరుగుతున్నాయి. ఆ విషయం మీ అందరూ కూడా తెలుసు. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మార్చాలని యువనేత నారా లోకేష్ గారు అనేక రకాల సంస్కరణలకి శ్రీకారం చుట్టారు. దశ దిశ మార్చే పరిణామ క్రమంలో అనేక రకాల వసతులు కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే, బాగా చదువుకోండి. ముఖ్యంగా 10th క్లాస్ చదువుతున్నటువంటి వారందరికి కూడా వచ్చేసాయి అది దగ్గరలో 10th క్లాస్ పరీక్షలు. కాబట్టి మీ యొక్క గురువులు మీకు అన్ని రకాల అండగా ఉంటారు. మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆ 10th క్లాస్ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో ఈ 3-4 నెలలు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించి జీవితంలో మంచి స్థాయికి పోవాలని చెప్పని కోరుకుంటూ, మరోసారి మెగా పేరెంట్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.